Hi, this is Floreseni and I want to congratulate Volga Videos for reaching 18 million subscribers. రెడీ అన్నాయ్. బాగా చేసా బంగారాజు. నాకు డబ్బులు అవసరమే కానీ డబ్బులు మాత్రమే అవసరం కాదనియా. వెళ్ళండి. థ్యాంక్ యూ బంగారాజు. జాగ్రత్త. ఇదేంటి బాగా మిస్ అవుతున్నట్టుంది. ఏంటి మంగా ఇలా వచ్చావు? నా కోసమేనా? మరి నేను ఎవరి కోసం వచ్చాను రా? పద స్టేషన్కే. ఎన్నిసార్లు చెప్పాలి పాత బాగా క్లియర్ చేయండి రా అని? నీ పాత బాకీలని సెటిల్ చేసే టైం వచ్చింది. పద స్టేషన్కి. నిన్న దుగ్గడలో జరిగిన సోమనాయుడు మర్డర్ కేసు కింద బంగారాజు గారిని అరెస్ట్ చేశారు. మర్డర్ కేసు అంటే పెద్దదే. కనీసం 10-14 ఏళ్ళు బయటికి రాడు. ఆ బంగారాజు గడికి అలాగే అవ్వలే మంగ. అవును సార్. మనకున్న 3 ఎకరాల పొలం మా పుట్టింటోళ్ళు నాకు పసుపు కుంకాలు కిందిచ్చింది. నాకు ఎంత కష్టం వచ్చినా సరే నా 5వ తనాన్ని మాత్రం అమ్మలేదు. ఇదే విషయం మీ నాన్నకు ఎంతగానో చెప్పాను, వినలేదు. మనుషుల్ని నమ్మి 30 ఎకరాలు పోగొట్టాడు. రూపాయి చేతిలో లేకపోతే ఊళ్ళో ఎవడు విలువివ్వడం. పోయిందంతా సంపాదించాలి. పొలమే కాదు, విలువ కూడా. మంగా సార్. వాడిని వదిలేసి. సరే సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకొన్నాళ్ళు ఉంటావు అనుకున్నా. బ్యాడ్ లక్. ఇవన్నీ మామూలే లేవయ్యా. సార్ బయలుదేరదామా? బంగారాజు వెళ్దాం పద. ఎవిడెన్స్ దొరకలేదు కాబట్టి బెయిల్ వచ్చింది. లేకపోతే అందని గుడ్డపై అన్ని ఒడియాలే కనిపించేవి. అందని గుడ్డ వడియాలు, చుక్కల చుక్కలు. నీకు విషయం తెలుసా? నేను ఏదైనా కేసు టేకప్ చేస్తే వారం రోజుల్లో క్లోజ్ చేసేస్తాను. అది నా ట్రాక్ రికార్డ్. ఈలోగా నువ్వు తాగాల్సింది తాగేసే, తినాల్సింది తినేసే. బయలుదేరు. బంగారాజు, వీళ్ళకి మర్డర్ చేసిన వాడిని పట్టుకోవడం కంటే నిన్ను కేసులు ఇరికించడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. నేను పోలీసుల గురించి ఆలోచించట్లేదు సార్, పొలం గురించి ఆలోచిస్తున్నా. కూడబెట్టుకున్న డబ్బులన్నీ ఒక్క బెయిల్కి ఎగిరిపోయినాయి. ఆ పొలం కొనడం మీ అమ్మ కోరిక. అది చాలా బలమైంది. ఆ కోరిక ముందు వీళ్ళెవ్వరూ నిలబడరు. వెళ్దాం పద పద. క్రైమ్ చేసినోడు తప్పించుకునే ప్రాసెస్లో ఖచ్చితంగా తప్పులు చేస్తాడు. ఒక్క తప్పు చేస్తే చాలు. ఆడిని తీసుకొచ్చి లోపలేయాలి. నాకు వదిలేను సార్, చిటికలో తీసుకొస్తాను. మీరు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్ కి రెడీగా ఉండండి సార్. అప్పనా నన్ను ఆపకండి సార్. క్లూస్ వెతకడంలో పోలీసులు వైఫల్యం చెందారు. బంగారాజు గారికి బెయిల్ దొరికింది. ఇదంతా కేవలం పోలీసుల అసమర్థత అంటాను నేను. దుగ్గడ పోలీస్ స్టేషన్. రేయ్, దొరికేస్తాడని 2000 రా. 2000 పందెం దొరకడని. 2000 పందెం. దొరుకుతాడా 4000 పందెం. దొరకడరా ఆడు దొరకడు. నాది కోసి పందెం 5,000. ఇంతకీ వాళ్ళు దేని మీద పందెం కాస్తున్నారు తెలుసారు నీకు? తెలిస్తే ఎవడనేస్తాడరా పందెం? అప్పారో బ్లైండ్ వేసేవాడే గెలుస్తాడు. అయినా అడిగో కాబట్టి నువ్వే చెప్పు, పందెం ఎవడకి ఎవడ మీద? ఏం లేదా, ఈ బంగారాజు గారిని ఎస్ఐ గారు వారం రోజులు లోపల వేస్తానన్నాడు. ఓహో, ఆడు దొరికేస్తాడని నేను, లేదు ఆడు పెద్ద దొంగ నా కొడుకు దొరకడు అని ఈడు పందెం కాసాం. పనికి మళ్ళీ అదవా. అర్రే, అయినా నేను కూడా రా. ఆడు దొరుకుతాడని వేయాల్సిందిరా పందెం. అరే రే, నా పందెం వెనక్కి తీసుకొచ్చా. ఏటి తీసుకునే తొక్క ఇక్కడ అలాంటివి ఉండవు. ఆడేవాడు తీసుకోవడానికి మీరెవరు? అడగడానికి నువ్వెవడరా? పందెం వేసింది నా మీద. నేనేమన్నా కోడ్ నా మేకను? మాకేదైనా ఉంటారా? ఏదైనా ఉంటే ఇప్పుడు జరిగింది చాలదా నీకు? అద్దీ అట్ట పెట్టండి సార్ గడ్డి. చేతగాని పరుషం వెళ్ళి ఎస్ఐ దగ్గర చూపించు, లేదంటే వారంలో జైలుకి వెళ్ళి నా పందెం గెలిపించు. మీరు కాదురా, నా మీద నేనే పందెం వేసుకుంటా. వారంలో కాదు, 6 రోజుల్లో మర్డర్ చేసిన పట్టుకుంటా. రే అప్పారావు, అందరు కలిసి నా మీద ఎంత పందెం వేశారో నాది అంతే రాసుకో. మా జీవితం వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోతా. పట్టుకెళ్ళిపోతా చూడు.
ఎందుకురా అంత కోపం మీ నాన్నలాగా? మధ్యలో మా నాన్న ఎందుకు వచ్చాడు? మీ నాన్నే లేకపోతే నువ్వెక్కడున్నావు? మీ నాన్న వల్ల ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను. మా నాన్న కూడా అందరు నాన్నలా నన్ను పెంచుంటే ఎక్కడో మంచి ఉద్యోగం చేసుకునేవాడిని. కరెక్టేరా, మీ నాన్న నిన్ను పెంచలేదు, పెరగనిచ్చాడు. సొంతూళ్ళలో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్టు చేశాడు. వాడు తప్పు చేయలేదురా, వ్యాపారం చేశాడు. వాడు ఎవరిని మోసం చేయలేదు, తనే మోసపోయాడు. ఆ మోసం విలువ ఒక కుటుంబం, 2 జీవితాలు, 3 వ్యక్తులు. అందుకే మనుషులు నమ్మడం మానేశాను. ముక్కు పిండి వసూలు చేయడం మొదలుపెట్టాను. దానివల్లే నీకందరూ దూరం అయ్యారు. ఎంతంటే ఊరి చివరి నువ్వు ఉండేంత. నువ్వు జైల్లో ఉంటే నీ ఫ్రెండే నిన్ను చూడడానికి రానంత. నువ్వు ఓడిపోవాలని పందాలు కాసుకునేంత. మా జీవితం నేను అదే అడుగుతున్నాను సార్. నా మా నాన్నని బతుకుతుంటే నా మీద పడేందుకు ఏడుస్తున్నారు? నువ్వు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందిరా. డబ్బులు అడగడం తప్పు కాదు, అడిగే విధానం తప్పు. నువ్వు వద్దనుకున్నా నలుగురితోనే కలిసి బతకాలి. ఒంటరిగా ఈ భూమి మీద ఎవ్వరూ బతకలేరు. మరి నాకే ఎందుకు సార్ ఇలా జరుగుతుంది? చట్టం అబద్ధం, పోలీసుడు నిజం. న్యాయం అబద్ధం, లాయర్ ఫీజు నిజం. న్యాయస్థానం అబద్ధం, కటకటాలు నిజం. ఇక్కడ నిజాల అబద్ధాలతో పని లేదు, సాక్ష్యాలే కావాలి. జరిగింది ఏదో జరిగిపోయింది. దీని నుంచి బయటకు వచ్చేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు. అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. ఒరే నాన్న, పంది వేసినంత ఈజీ కాదు గెలవటం. గెలవాలంటే కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఎందుకు ఓడిపోయో తెలుసుకుంటే ఎలా గెలవాలో తెలుస్తుంది. గుర్తుపెట్టుకో. సార్ చెప్పప్పన్న. మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది సార్. అవునా? ఆ బంగారు రాజు గారు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాడు సార్. పోనీ నువ్వు కొన్ని ఐడియాలు ఇవ్వకపోయావా? ఐడియాలే కదా, చిటికలో ఇచ్చేస్తాను సార్. సార్ ఇంకోటి సార్, ఈ ఊరి జనాలు ఆడి మీద పందాలు వేసుకుంటున్నారు సార్. ఆడి మీద ఆడే పందెం వేసుకున్నాడు సార్. ఇంకా ఇంకా షెడ్డు బయట ఒక 4-5 పాత బళ్ళు ఉన్నాయి సార్. ఐదు పరకలు కూడా పడి ఉన్నాయి సార్. పాపం పొద్దుటి నుంచి బేరాలు లేవనుకుంటా సార్. మాట్లాడతాడు మనిషే, బుర్రుండదు. ఎవరు సార్? తమరే సార్. ఫోన్ పెట్టావు. అప్రిషియేట్ చేయడం కూడా రాదు ఇతను. ఎస్ఐ ఎలాగయ్యాడు? పంది వేసినంత ఈజీ కాదు గెలవటం. గెలవాలంటే కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఒక్క క్లూరా పట్టుకుంటే పని అయిపోద్ది. ఆ బంగారు రాజు గారు క్రైమ్ స్పాట్కి వచ్చాడు సార్. ఓకే. కర్రతో పిచ్చి మొక్కలు కొడుతూ ఏదో ఎతుకుతున్నాడు సార్. నన్ను వచ్చి హెల్ప్ చేయమంటావా? చిటికలో వచ్చేయండి సార్. సార్ కాలంలో నీళ్లు తక్కువగా పారుతున్నాయి సార్. నన్ను వచ్చి గేట్లు ఎత్తమంటావా? ఎత్తగలరా సార్? అప్పనా ప్లీజ్ ఫోన్ పెట్టవయ్యా. ఎంత చేసినా విలువ ఉండదు. ఒరేయ్, వాడు బెయిల్ మీద బయటకు వచ్చిన బంగారాజే కదరా? అవునరా, ఆడికి ఇక్కడేం పని? రే బంగారాజు, ఏడ్రా? మా ఊరొచ్చా? ఏడు సంగతి? గేదెలు కొనడానికి వచ్చాను రా. మిమ్మల్ని చూసాక పనికిరారని అర్థం అయ్యి వెళ్ళిపోతున్నానులే. మా తోడు కారాలు తీయడం అలవాటు అయిపోయింది. ఎంత గిర్రా ఈడికి, మనల్ని దున్నపోతూ పోలుతాడా? పదండి రా సంగతి చూద్దాం. చా, సీసీ రోడ్డు. బండి ఎత్తుకెళ్ళినోడు ఈ ఊళ్ళోనే ఉండుంటాడు. రాడు తీసాడు రా. చిన్న, మీ ఇంట్లో బర్రెలు ఏమైనా ఉన్నాయా?
కన్ఫామ్ రా ఈ రోజు ఎవరికో ముడిందాడు చేతిలో. ఒరేయ్ ఎల్లేసి పట్టేసుకుందామా? నీ బొందరా ఆయన చూసావా ఆడి చేతిలో రాడ్ ఉంది, ఖచ్చితంగా గన్ను కత్తి ఉండే ఉంటది. మరి ఏం చేద్దాం? పోలీసులకు ఫోన్ చేద్దాం. చెయ్యి మరి. హలో ఎస్ఐ గారు, బండి మళ్ళీ ఇంట్లో కొంచెం చెప్పించుకోండు. జీవితం తాతనరగాడు. బంగారాజు ఏమైందిరా నీకు? నా కొడుక నువ్వు చేసిన పనికి నా మీదకి వచ్చింది. నేనేం చేశాను రా? నీ అబ్బానికి తెలీదా నువ్వేం చేసావో? ఓ ఈ బండ నాకు దొరికిందిరా. నీ బండి ఎక్కడైనా దొరుకుద్దా? రే ఒక్క నిమిషం ఆగరా, మా అమ్మాయి దొట్టేసి చెప్తున్నాను రా. ఈ బండి నాకు నిజంగా దొరికిందిరా. ఇంకా నీతో మాట్లాడరా. అమ్మాయి దొట్టేసిన నమ్మవేంట్రా? ఆగరా కొడుక, ఆగరా ఆగరా రేయ్. ఆగరా. ముందు నేను చెప్పేదేను రా. ఎరా నన్ను చంపేస్తావా? నిన్నెందుకు చంపుతాను రా? ఆగరా. సారీ అంటే చిన్నోడా రే తాతనోలాగా ఆగరా రేయ్. ఏదవా తప్పించుకున్నాడు. నేను చెప్పేదేను రా బంగారాజు. మారిపోయింది ఆడు. ఆడు పట్టుకోకుండా నన్ను పట్టుకుంటారేంట్రా? మాకు తెలుసులేరా ఏంటో. ఎస్ఐ గారు మీకు ఫోన్ చేసింది నేనేనండి. ఎక్కడాడు? అక్కడ ఉంటాను. రండి సార్. నీకు ఇలాగే జరగాలరా, లేకపోతే నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? ఏయ్ కట్లిపో. నా పేరు కూడా చెప్పి ఇంకో 2 దెబ్బలేయాల్సింది. రేయ్ ఆగో రైట్. ఇంకో 4 దెబ్బలు కొట్టుంటే పోయిండేవాడివి. నేనే నయం కనీసం వారం అన్న టైం ఇచ్చాను. ఆ వారం కూడా బతికిలా లేవే. ఎవరినో చంపుదామని బయలుదేరా ఉంట కదా. నేను రావడం 2 నిమిషాలు లేట్ అయి ఉంటే వీళ్ళే నేను చంపేసేవాళ్ళు. మీరేంటి సార్ చంపనోడిని వదిలేసి నన్ను తప్పుతారు? చంపనోడేమో హాయిగా ఊళ్ళో తిరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారా? అవును సార్ రండి చూపిస్తాను రండి. ఏంట్రా కంగారు మెలగలేదు? చూపిస్తాను రండి సార్. చూడండి సార్, ఆ బండి సోమనాయుడు గారిది. ఆడి 15,000 నేనే అమ్మాను. అది ఇక్కడికి ఎలా వచ్చింది? మీకు డౌట్ రావట్లేదా? అందులో డౌట్ రావడానికి ఏముంది సార్? మర్డర్ జరిగిన దగ్గర బండి అచ్చులు నాకు కనిపించాయి. అంటే ఆయన చంపేసి తాతారావు గారే బండి ఎత్తుకొచ్చాడు. అందుకే మీకు బాడీ దొరికింది కానీ బండి దొరకలేదు. నీకు అక్కడ దొరికిన టైర్ అచ్చులు ఈ బండివి అని గ్యారంటీ ఏంటి? ఆ ఎమ్ అనే అక్షరం నేనే చెక్కాను. అది పట్టుకుని ఇక్కడి వరకు వచ్చాను. ఏమంటే? అదంతా ఇప్పుడు ఎందుకులే. అడుగుతుందిగా చెప్పు. అంటే మంగరత్నంలో ఏం సార్? Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. Volga Videosకి కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.